భాగ్యం అయితే రామరాజుతో మాట్లాడుతూ ఉంటుందన్నమాట. నగల కోసం అమ్మాయిని మాయ చేసి పెళ్లి చేసుకున్న మీ ఇంటికి మా అమ్మాయిని ఎలా పంపిస్తాను అన్నయ్య గారు అని చెప్పేసి అంటదనమాట. ఇక ఆ మాటతో రామరాజుకైతే ఇక బాగా టెన్షన్ అయిపోతూ ఉంటాడనమాట. అయ్యో చెల్లమ్మ, ఈ విషయం గురించి మీరు ఆలోచించాల్సిన పనే లేదు. మీ అమ్మాయిని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాం, నేను హామీ, నన్ను నమ్ము అని చెప్పేసి రామరాజు అయితే అంటాడనమాట. ఇక ఆ మాటతో భాగ్యం అయితే ఎంతైనా ఆడబిడ్డను కన్నవాళ్ళం కాబట్టి మా భయాలు మాకు ఉంటాయి, కాస్త ఆలోచించుకొని చెప్తాలేండి అని చెప్పేసి అంటదనమాట. ఇక రామరాజు అయితే కంగారుగా, అది కాదమ్మా, నిశ్చితార్థం జరిపిద్దాం అనుకున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు ఆలోచిస్తాం అంటున్నారేంటి అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. లేదన్నయ్య గారు, ఈ టైంలో మేము రాంగ్ స్టెప్ వేస్తే జీవితాంతం బాధపడాలి, మేము ఆలోచించుకొని కబుర్ చేస్తా అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుందనమాట భాగ్యం వల్ల ఆయన. ఇక రామరాజు అయితే ఆగండి చెల్లమ్మ ఆగండి అని చెప్పేసి అంటాడు, కానీ భాగ్యం మాత్రం ఆగకుండా కావాలని అలా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఇక వేదవతి అయితే ఎంగేజ్మెంట్ కోసం అని చెప్పేసి చీరలు అయితే సెలెక్ట్ చేసి పనులు పడుతూ ఉంటుంది. కాబోయే కోడలకి కొన్ని చీరలు అయితే సెలెక్ట్ చేసి ఇవి నా కోడలికి ఖచ్చితంగా నచ్చుతాయి, రే పెద్దోడా ఈ ఫోటోలు కోడలికి పెట్టరా అని చెప్పేసి అంటదనమాట. ఇక మా అత్తయ్య చీరల సెలెక్షన్ సూపర్ అని చెప్పేసి పొగుడుతూ ఉంటుందన్నమాట ప్రేమ నర్మద. ఇక ఆ పెద్దోడైతే ఫోటోలు తీసి శ్రీవల్లికి అయితే పంపిస్తాడు. ఇంకా ఆ చీరలు చూసి మురిసిపోతూ ఉంటుందన్నమాట శ్రీవల్లి. చీరలు నచ్చాయా అని చెప్పేసి చందు అడగగానే, నచ్చాయి కానీ అమ్మని అడగకుండా నచ్చాయని చెప్పలేం కదా, అమ్మ ఇంట్లో లేదు మరెలా అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. చూసింది కానీ నచ్చిందో లేదో చెప్పలేదమ్మా అని చెప్పేసి వేదవతితో చందు అయితే అంటాడనమాట. ఇక ఫోన్ చేసి అడగరా అని చెప్పేసి వేదవతి అనగానే ఇక వెంటనే ఫోన్ చేస్తాడనమాట చందు శ్రీవల్లికి. ఇక శ్రీవల్లి అయితే ఇప్పుడు ఏం చెప్పాలా అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక వేదవతి అయితే నర్మదా కోసం అని చెప్పేసి చీర అయితే సెలెక్ట్ చేసి నచ్చిందా లేదా అని చెప్పేసి అడుగుతూ ఉంటుందన్నమాట. మా అత్తయ్య సెలెక్ట్ చేసి ఇచ్చిన తర్వాత నచ్చకుండా ఉంటుందా అని చెప్పేసి నర్మదా అయితే అంటది. ఇక ప్రేమకు కూడా చీర అయితే సెలెక్ట్ చేస్తుంది అనమాట వేదవతి. అయితే మొహమాటం లేకుండా నాకు వద్దని చెప్పేస్తుంది అనమాట ప్రేమ. ఎంగేజ్మెంట్కి అందరూ తీసుకుంటున్నారు కదా, నువ్వు తీసుకోపోతే ఏం బాగుంటుంది చెప్పు అని చెప్పేసి వేదవతి అయితే అంటూ ఉంటుంది. ప్లీజ్ సత్య నాకు వద్దు, మీరు నన్ను ఇబ్బంది పెట్టకండి అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది అనమాట ప్రేమ. ఇక శ్రీవల్లి అయితే భాగ్యం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. బావకి ఏం చెప్పాలో తెలియడం లేదు, అమ్మ ఎప్పుడు వస్తుందో ఏంటో అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకెంతలోనే భాగ్యం అయితే వస్తుందన్నమాట. చీరల ఫోటోలు అయితే పంపించారు, నాకు నచ్చాయి, నీకు చెప్పకుండా నచ్చాయని చెప్పలేను కదమ్మా, ఏం చెప్పాలో తెలియడం లేదు, ఇవి చూడు అని చెప్పేసి శ్రీవల్లి అయితే చూపిస్తుంది. చీరల మాట పక్కన పెట్టు, అసలు పెళ్ళి ఆగిపోయేటట్టు ఉంది అని చెప్పేసి శ్రీవల్లి వాళ్ళ నాన్న అయితే అంటాడనమాట. ఇంకా ఒక్కసారిగా శ్రీవల్లి అయితే షాక్ అయిపోతుంది. జరిగింది మొత్తం శ్రీవల్లితో చెప్తూ ఉంటాడనమాట వాళ్ళ నాన్న. ఇక శ్రీవల్లి అయితే ఏంటమ్మా ఇది, పెళ్ళి జరగదా అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఆ మాటతో భాగ్యం అయితే, ఊసిపిచ్చిదానా, చేతికి దక్కిన బంగారు బాతుని ఎవరైనా వదిలేస్తారా, ఈ పెళ్ళి ఆగిపోతుందని భయపడేది మనం కాదే ఆ రామరాజు, దాన్ని మనం క్యాష్ చేసుకోవాలి. ఆ భద్రావతి టైంకి వచ్చి ఆ రామరాజు జుట్టుని నా చేతిలో పెట్టింది, జుట్టు చేతికి దొరికాక తోలు బొమ్మలాట ఆడించుకుంటా ఈ భాగ్యం ఎలా ఊరుకుంటుందని చెప్పేసి అంటదనమాట. అది కాదమ్మా, ఆలోచిస్తానని చెప్పొచ్చావు కదా, ఇప్పుడు వాళ్ళు సంబంధం వద్దని చెప్తే ఎలాగమ్మా అని చెప్పేసి శ్రీవల్లి అయితే అంటూ ఉంటుందన్నమాట. అక్కడే ఉంది అసలు మెలిక, నేను ఆలోచిస్తా అని చెప్పాను కానీ అవసరం లేదని చెప్పలేదు. ఆ రామరాజు ఆత్మాభిమానం అస్సలు వదులుకోడు, అందుకే ఓ చిన్న జలకిచ్చా, భద్రావతి ఇచ్చిన అవకాశాన్ని మనకు అనుగుణంగా మార్చేస్తా, నా బుర్రలో ఉన్న గుజ్జేంటో ఉపయోగించి నిశ్చితార్థం పెళ్ళి కూడా వాళ్ళతోనే జరిపిస్తా, ఈ పెళ్ళి జరగడం మాత్రం గ్యారంటీ అని చెప్పేసి భాగ్యం అయితే అంటదనమాట. ఇక శ్రీవల్లి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక రామరాజు అయితే పెద్దోడి పెళ్ళి ఎక్కడ ఆగిపోతుందని చెప్పేసి టెన్షన్ పడుతూ బాధపడిపోతూ ఉంటాడనమాట. ఇక ధీరజ్కి అయితే ఎక్కడ జాబ్ అయితే దొరకదనమాట. అందుకని చెప్పేసి ఇక వాటర్ క్యాన్ ఇంటింటికి వెళ్ళేసి ఇక డబ్బులు అయితే సంపాదించి ఇక ఇంటికైతే భోజనం అయితే తీసుకొని వస్తాడనమాట. ఇక ధీరజ్ని చూడగానే వేదవతి అయితే, రారా చిన్నోడా రా, ప్రేమను తీసుకుని కూడా రా, భోజనం చేద్దుగాని అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది అనమాట. ఇక ఆ మాటకైతే ధీరజ్ అయితే చేతిలో ఉన్న భోజనం ప్యాకెట్ని అయితే చూపిస్తాడు. ఏంట్రా ఇది, బయట నుంచి భోజనం తెచ్చుకున్నారా, బుద్ధి ఉందా, ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా, ఇది నీ ఇల్లు, నీ ఇంట్లో నువ్వు బయట నుంచి తెచ్చుకొని తినడం ఏంట్రా, ఎందుకురా ఇంకా మీ నాన్నతో దూరాన్ని పెంచుకుంటున్నావు, నా గొంతులో ప్రాణం ఉండగా ఈ ఇంటితో మీ బంధం తెగిపోకూడదురా, ఆ భోజనం ప్యాకెట్ ఇలా ఇవ్వు అని చెప్పేసి లాక్కోబోతూ ఉంటుంది అనమాట. ఇక ధీరజ్ అయితే ఏం మాట్లాడకుండానే ఆ భోజనం ప్యాకెట్ తీసుకొని ప్రేమ దగ్గరికి అయితే వెళ్తాడు. నీకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం నేనేరా చిన్నోడా, నేను చూస్తూ ఉండడం తప్ప ఏం చేయలేకపోతున్నాను, నీ పెళ్లి తాలూకు నిజాన్ని మీ నాన్నతో చెప్పలేక గుండెల్లో అగ్నిపర్వతాన్ని మోస్తూ ఉన్నాను రా అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది అనమాట ఇక వేదవతి. ఇక ధీరజ్ అయితే ఫ్రైడ్ రైస్ తీసి ప్లేట్లో పెట్టి ప్రేమకి అయితే ఇస్తాడనమాట. అది చూసి ప్రేమ, ఎక్కడిదిరా ఇది, ఎలా వచ్చిందని చెప్పేసి అడగడంతో కొట్టుకొచ్చానని చెప్పేసి అంటాడనమాట. నేను పోషించుకోవడం నా బాధ్యత అని మా నాన్న చెప్పారు, దానికోసం నేను ఏదైనా చేస్తాను,
చివరికి కూలి పైన అయినా చేస్తాను తిను అని చెప్పేసి అంటాడనమాట. ఇక అప్కమింగ్లో అయితే ప్రేమ అయితే భద్ర వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది అనమాట. ఇక ప్రేమ చూసి ప్రేమ వాళ్ళ అన్నయ్య విశ్వ అయితే ఎందుకు వచ్చావి ఏంటి అని చెప్పేసి ప్రేమని అయితే కొడతాడనమాట. ఇక అదే టైంకి రామరాజు అయితే వస్తాడు. ఇక రామరాజు అయితే చూసి రే బుద్ధుందారా నీకు ఆడపిల్లపై చేసి చేసుకుంటావు అని చెప్పేసి తిడతాడనమాట. ఏయ్ నా చెల్లెను నా ఇష్టం కొడతాను తిడతాను మధ్యలో అడగడానికి నువ్వెవడరా అని చెప్పేసి విశ్వ అయితే అంటాడనమాట. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి తను ఇప్పుడు నీ చెల్లెలు కాదురా నా ఇంటి కోళ్ళు అని చెప్పేసి రామరాజు అనడంతో ఇక ఆ విశ్వ అయితే ఇంకా కోపంతో దీన్ని కొట్టడం కాదు అని చెప్పేసి మళ్ళీ ప్రేమ మీద చేసుకోబోతూ ఉండగానే ఇక అడ్డంగా అయితే రామరాజు వెళ్తాడనమాట. ఇక ప్రేమని కొట్టబోయి ఇక ప్రేమకి తగలాల్సిన దెబ్బ రామరాజుకి అయితే తగులుతుందనమాట. ఒక్కసారిగా రామరాజు అయితే షాక్ అయిపోతాడు. ఇక ధీరాజ్ అయితే వాళ్ళ నాన్నని విశ్వ కొట్టడం చూసి ఇక విశ్వాన్ని కొట్టడానికి అని చెప్పేసి పరుగు విశ్వ మీదకైతే వస్తాడనమాట. ఇది ఫ్రెండ్స్, మరి వాళ్ళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏంటి అనేది మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.